తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పింది. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి క్లారిటీ ఇవ్వడంతో మంత్రివర్గంలో ఛాన్స్ దక్కేదెవరికి అన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కేబినెట్లో ప్రాతినిధ్యం లేని 4 ఉమ్మడి జిల్లాలకు ఈసారి ఖచ్చితంగా అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత మంత్రివర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది ఉండగా మరో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 3 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన రేవంత్ రెడ్డి హైకమాండ్తో సంప్రదింపులు జరిపి కేబినెట్ కూర్పుపై స్పష్టతకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో 2 బీసీలకు, 1 ఎస్టీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అయితే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న దానిపై హైదరాబాద్లో పార్టీ ముఖ్య నేతలతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఈసారి తప్పనిసరిగా అవకాశం కల్పించనున్నట్లుగా సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఉండి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనకు బెర్తు ఖాయమన్న ధీమాలో ఉన్నారు. ఎస్టీ కోటాలో ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మా బొజ్జు పేరు వినిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి లిస్టులో ముందు వరుసలో ఉండగా మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరు వినిపిస్తోంది. మరో సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ లేదా మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కొమ్మిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి అదే సామాజిక వర్గం నుంచి మంత్రులుగా ఉండడం రాజగోపాల్ కు మైనస్ గా మారింది. ఎస్టీ కోటాలో బాలు నాయక్, యాదవ సామాజిక వర్గం నుంచి బీర్లా ఐలయ్య పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ ఒక్కరే ఉన్నారు. ఒకవేళ పార్టీలో చేరిన వారికి కూడా మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే బీసీ కోటాలో దానంకు ఛాన్స్ ఉంది. మరో యువనేత బల్మూరి వెంకట్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా లిస్టులో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరికతో జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. దీంతో జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి వాకాటి శ్రీహరి ముదిరాజ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. మొత్తంగా పూర్తిస్థాయి కేబినెట్ పై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు దాదాపు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఆశావాహులు చాలా మంది ఉన్న నేపథ్యంలో చివరి నిమిషం వరకు గోప్యత పాటించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.